హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఆదివారం చీపురుపల్లిలోని రాధామాధవ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరి ఆ కార్యక్రమం ఏమిటి? స్వామివారిని మేము ఎలా దర్శించుకున్నాం? స్వామివారి చేతుల మీదుగా ఏమి తీసుకున్నాం? మరి ఇంత మంచి వీడియోని అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మహిళల ఆరోగ్యంతోనే కుటుంబం బాగు, విశ్వాసమే చరిత్రవంతులుగా నిలుపుతుందని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారు అన్నారు. ఆదివారం చీపురుపల్లిలో జరిగిన అందవరపు గోవింద కుమారుడు శరణ్ కౌశిక్ ఉపనయన మహోత్సవంలో పాల్గొన్నారు. ఇంటిల్లిపాది అవసరాలు తీర్చే మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని చెప్పారు. వికాస తరంగిణి ట్రస్ట్ మహిళల ఆరోగ్యానికి కృషి చేస్తుందన్నారు. ఇంతవరకు 30 లక్షలకు పైగా మహిళలకు క్యాన్సర్కు సంబంధించి సేవలు అందించినట్లు తెలిపారు. ఆదివారం చీపురుపల్లిలోని రాధామాధవ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైదిక ధర్మ ప్రచారం నిమిత్తం హోమాన్ని నిర్వహించారన్నారు. మహిళలు సేవ చేసేందుకు ప్రతి గ్రామంలోనూ కనీసం 15 మంది మహిళలు ఒక యూనిట్గా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో వైదిక తత్వంతో పాటు సేవాతత్వం కూడా అవసరమై ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలకు ప్రస్తుత అవసరమైన క్యాన్సర్ పరీక్షల నిర్వహణకు సేవలు అందించేందుకు మహిళలు ముందుకు వస్తే తమ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని అన్నారు. సేవా కార్యక్రమం చేసేందుకు ముందుకు వచ్చిన మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని, అలాగే తమ సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. चंद्रक्षाय महादेव स्वाहा वायुवेंद्रक्षाय महादेव नमः अग्नेय नमः सहरयाम स्वाहा अनुदेव भक्त स्वाहा सरस्वती अजन अनुदेव भक्त स्वाहा सरस्वती भक्त स्वाहा देवतवेद प्रसादी चरण कौशिक
ओम भस्वाम प्राणस्वाम 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 उदास्वाम गुणास्वाम देवदेवान नोरपेत्र नोरपेत्र वसो प्रचला पादो प्रचला सुद्धः तापो समर्पयामि तापो समर्पयामि नमो नमः देवदेवान धारण मुहूर्त सुमुहूर्त अस्तु
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చిన్నజీయర్ స్వామివారి దర్శనం మీ అందరికీ కలుగుతుంది. ఆయన చేతుల మీదుగా అందరికీ కూడాను తీర్థాన్ని ఇచ్చారండి. తీర్థ ప్రసాదాలు అందరం అందుకున్నాము. ఇలా దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకోవడం వలన ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి మాతో పాటు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम भगवद्भागवताचार्य कैंकर्य रूपेण अस्मदाचार्य आराधनं करिष्ये। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। सिद्धांत प्रचारैक विहारिणे श्रीमन्नारायणाचार्य स्वामिने नित्यमंगलम्। यावत् प्रपंच संबोध्य चरणाय महात्मने श्रीमन्नारायण।
ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకున్నారా? వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. మేము ఎప్పుడు అదే కోరుకుంటూ ఉంటాం. మీరందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, ఎప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండాలి అనేది మా కోరిక. అందుకోసమనే మన వికాస తరంగిణి అని ఒక సేవా సంస్థ ఉంది మనకు. ఆ వికాస తరంగిణి సేవా సంస్థ తరఫున మహిళల ఆరోగ్యం ప్రధానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజుల్లో మహిళలకి ఎక్కువగా వచ్చేటటువంటి ఒక జబ్బు ఉంది. తెలిసిన ఏమిటో మీకు? ఏంటి? క్యాన్సర్. కరెక్ట్. అందులో కూడా ఏ క్యాన్సర్ ప్రధానంగా వస్తూ ఉంటుంది? సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి చాలా ఎక్కువ. ప్రపంచంలో మనది 2వ స్థానంలో ఉంది ఆ జబ్బులు. మీ అందరికీ తెలుసును, మన సమాజం మహిళ కేంద్రంగా కలిగిన సమాజం, విమెన్ సెంట్రిక్ సొసైటీ. ఇంట్లో యజమానిగా ఉండేటటువంటి మగాయనకి ఏదైనా కాస్త రోగమో రుష్టో వస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓ పూట రెస్ట్ తీసుకుంటాడు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాడు, పడుకుంటాడు. తర్వాత వాడి వానాన్ని లేచి పనికి పోతాడు వాడిని. కానీ ఒక మహిళకి కనుక ఒక పూట ఏదైనా ఇబ్బంది వచ్చింది ఇంట్లో అని అంటే ఆ ఇల్లంతా అతలా కుతలం అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే మగవాడికి ఆవిడకి ఎక్కడేముందో తెలియదు. వాడికి పప్పు ఎందులో ఉందో తెలియదు, పంచదార ఎందులో ఉందో తెలియదు, కాఫీ ఎందులో ఉందో తెలియదు. అవన్నీ కావాలి కానీ అవి ఎక్కడ ఉంటాయో వాడికి తెలియదు. వాడికి అవన్నీ పాపం మహిళ చూస్తూ ఉంటుంది. అలాంటి మహిళకి ఆరోగ్యం కనుక డిస్టర్బ్ అయితే ఆ కుటుంబం అంతా డోల్డ్రమ్స్, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మహిళల్లో ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మీద ఎప్పుడు వాళ్ళ దృష్టి